దక్షిణాసియా రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? ఇప్పటికే బంగ్లాదేశ్ పేరు చుట్టూ ఎన్నో చర్చలు నడుస్తున్న వేళ ఇప్పుడు అక్కడినుంచి వచ్చిన ఒక సంచలన వ్యాఖ్య రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. భారత్ చేసింది కాబట్టే మేము కూడా అలా చేయాల్సి వచ్చింది అన్న బంగ్లాదేశ్ వ్యాఖ్య ఇప్పుడు కేవలం ఒక మాటగా కాకుండా ఒక పెద్ద రాజకీయ సంకేతంగా మారింది. ఈ మాటలు విన్న వెంటనే సహజంగా వచ్చే ప్రశ్న ఒక్కటే: భారత్ ఏం చేసింది? బంగ్లాదేశ్ ఏం చేసింది? ఈ రెండు దేశాల మధ్య అసలు ఏమి జరుగుతోంది? ఇప్పటివరకు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బయటకు చూస్తే స్నేహపూర్వకంగానే కనిపించాయి. వాణిజ్యం, సరిహద్దు ఒప్పందాలు, నీటి సమస్యలు, రవాణా, భద్రతా సహకారం అన్నీ కలిసి ఈ రెండు దేశాలు మంచి పొరుగుదేశాల్లా ముందుకు సాగుతున్నట్టు కనిపించాయి. కాని తెరవెనుక జరుగుతున్న రాజకీయాలు, దౌత్య వ్యూహాలు మాత్రం అంత సులభంగా ఉండవని ఇప్పుడు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ఒక్కసారిగా కాకుండా ఇటీవల అక్కడ చోటు చేసుకున్న పరిణామాల తర్వాత వచ్చింది. దేశంలో రాజకీయ అస్థిరత, నిరసనలు, ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత ఇవన్నీ పెరుగుతున్న సమయంలో భారత్ పాత్ర అనే మాట తెరపైకి రావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం నేరుగా భారత్పై పడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వర్గాలు చెబుతున్న వాదన ఏమిటంటే, కొన్ని నిర్ణయాలు తాము స్వచ్ఛందంగా తీసుకున్నవి కావని, పరిస్థితుల వల్ల, ముఖ్యంగా భారత్ తీసుకున్న కొన్ని చర్యల కారణంగా తాము స్పందించాల్సి వచ్చిందని. ఈ మాటలు చాలా అస్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా బలమైనవి. ఎందుకంటే ఇందులో నేరుగా భారత్ పేరు లాగడం జరిగింది. భారత్ నిజంగా ఏదైనా ఒత్తిడి తెచ్చిందా? లేదా ఇది బంగ్లాదేశ్లోని అంతర్గత సమస్యలకు ఒక బాహ్య కారణాన్ని చూపించడానికా? ఈ ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య పెద్ద చర్చగా మారాయి. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, ఇది బంగ్లాదేశ్లోని రాజకీయ నాయకత్వం తమ నిర్ణయాలకు న్యాయం చెప్పుకునేందుకు చేసిన వ్యాఖ్య కావచ్చు. ఎందుకంటే దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అప్పుడు ఇది మా తప్పు కాదు, పరిస్థితుల వల్ల జరిగింది అని చెప్పడానికి బాహ్యశక్తి పేరును వాడటం రాజకీయాల్లో కొత్త విషయం కాదు. మరోవైపు కొంతమంది విశ్లేషకులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. వారి మాటల్లో ఇది భారత్కు ఒక పరోక్ష సందేశం. మీ చర్యలు మా దేశంపై ప్రభావం చూపుతున్నాయి అన్న హెచ్చరికలా కూడా దీన్ని చూడొచ్చని వారు అంటున్నారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, అక్రమ వలసలు, రాజకీయ ఆశ్రయాలు వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటూనే ఉన్నాయి. ఇక్కడ మరో కీలక కోణం కూడా ఉంది. బంగ్లాదేశ్ ఇటీవల అంతర్జాతీయంగా కొత్త సంబంధాలను పెంచుకుంటోంది. చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో భారత్తో ఉన్న సమతుల్యతను బంగ్లాదేశ్ కొత్తగా నిర్వచించాలనుకుంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్య ఆ దిశలో ఒక సంకేతమా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. భారత్ వైపు చూస్తే ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై అధికారికంగా పెద్ద స్పందన లేదు. సాధారణంగా భారత్ ఇలాంటి విషయాల్లో తొందరపడి స్పందించదు. దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించడమే భారత్ విధానం. కాని లోపల మాత్రం ఈ వ్యాఖ్యలను చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారని సమాచారం. ఎందుకంటే బంగ్లాదేశ్తో సంబంధాలు భారత్కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఇక్కడ ప్రజల కోణం కూడా చాలా ముఖ్యం. రెండు దేశాల ప్రజల మధ్య పెద్దగా వైరం లేదు. సాంస్కృతికంగా, భాషాపరంగా, చరిత్రపరంగా అనేక సామ్యాలు ఉన్నాయి. అలాంటి ప్రజల మధ్య రాజకీయ వ్యాఖ్యలు అనవసర అపోహలకు దారితీసే ప్రమాదముంది. భారత్ వల్లే ఇలా జరిగింది అనే మాట బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్పై వ్యతిరేక భావనను పెంచే అవకాశం ఉందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అసలు కీలకమైన ప్రశ్న: ఇది నిజంగా భారత్ చేసిన చర్యలపై స్పందననా, లేదా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక ప్రకటననా? ఇది తేలాలంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను గమనించాల్సిందే. బంగ్లాదేశ్ మరిన్ని వ్యాఖ్యలు చేస్తుందా? భారత్ నుంచి స్పందన వస్తుందా? లేక ఈ వ్యవహారం దౌత్యస్థాయిలోనే సర్దుకుపోతుందా? ఒక విషయం మాత్రం స్పష్టం: భారత్ చేసింది కాబట్టే మేము చేశామన్న వాక్యం కేవలం ఒక వాక్యం కాదు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక సున్నితమైన మలుపు. ఈ మలుపు శాంతివైపు తీసుకెళుతుందా లేక ఉద్రిక్తతల వైపు నడిపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. దక్షిణాసియా రాజకీయాల్లో చిన్నమాట కూడా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాఖ్య కూడా అలాంటిదే. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ వ్యవహారాన్ని కళ్ళు తెరిచి గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఒక దేశం గురించి కాదు, మొత్తం ప్రాంత స్థిరత్వం గురించే. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న
కీలకమైన సరిహద్దు ఒప్పందాలు ఎల్బీఏ లేదా తీస్తా నదీ జలాల వివాదంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల చేసిన నిర్దిష్ట వ్యాఖ్యల గురించి మీకు మరింత సమాచారం కావాలా?